జిల్లా కేయూలో పార్ట్ టైం లెక్చరర్ల ఆందోళన ఆగడం లేదు. వైస్ ఛాన్సలర్ రమేష్ పదవీ విరమణ పొందిన అల్లర్లు కొలిక్కి రాలేదు. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నిర్విరామంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వారిని అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆందోళనకు దిగారు. కాగా యూనివర్సిటీలోనే తిని అక్కడే నిద్రిస్తున్న పరిస్థితి నెలకొంది. తప్పించుకొని తిరుగుతున్న వీసీ వెంటనే తప్పించుకొని తిరుగుతున్న వీసీ ముఖం చాటేసి తప్పించుకొని తిరుగుతున్న వీసీ వెంటనే ముఖం చాటేసి తప్పించుకొని తిరుగుతున్న వీసీ వెంటనే పార్ట్ టైం లెక్చర్స్ వెంటనే రైట్. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్, చెప్పండి, వరంగల్ జిల్లా కేఈలో అయితే పార్ట్ టైం లెక్చరర్ల ఆందోళనలు అయితే ఆగడం లేదు. అయితే వైస్ ఛాన్సలర్ రమేష్ పదవి విరమణ పొందినా కూడా ఈ అల్లర్లు అనేది ఒక కొలిక్కి రావడం లేదు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటి వారికి గత 20 సంవత్సరాలు పనిచేస్తున్నా కూడా తమను కనీసం కాంట్రాక్ట్ లెక్చరర్ గా కూడా గుర్తించలేదు. తమకు ఉద్యోగ భద్రత లేదు, సకాలంలో వేతనాలు రావడం లేదంటే గత కొంతకాలంగా ఆందోళన పాటపడ్డారు. ఈరోజు 6 రోజులుగా వీసీ ఛాంబర్ లోనే ఉంటూ అక్కడే బస చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నా కూడా దానికి సంబంధించిన సమస్యకు పరిష్కారం రాకపోవడంతో ఈ రోజు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. వీసీ రమేష్ తాటికొండ రమేష్ తమకు హామీ ఇచ్చినప్పటికీ తమను కాంట్రాక్ట్ లెక్చరర్గా కన్వర్ట్ చేస్తానని హామీ ఇచ్చి కూడా ఇప్పటివరకు హామీ నెరవేర్చకుండానే పదవి విరమణ కూడా అయిపోయారు. ఆయన పైన వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినటువంటి వారు తమ ఆందోళన ఇంకా కొనసాగిస్తా ఉన్నారు. యూనివర్సిటీ భారత వర్గం సహా ప్రభుత్వం స్పందించి తమ సమస్య పరిష్కరించేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామంటూ పార్ట్ టైం లెక్చర్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.